నీకో మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి వంశీని వదిలి ఇప్పుడే ఈ క్షణమే గుడి నుంచి పారిపో. నేను పారిపోను ఐరేంద్రి. వంశీ సార్ని అలసిపోయేలా నా వెనక పరిగెత్తించుకోవడం నాకిష్టం లేదు. కాకర్ల కుటుంబ సభ్యులందరినీ మంచి మనుషులుగా మార్చి ఆనందోత్సవం జరిపించాలన్నది నా కోరిక. అది త్వరలోనే నెరవేరబోతోంది. నీలో అన్ని ప్రత్యేక లక్షణాలు సద్గుణాలు లేవనేదే నా ప్రగాఢ నమ్మకం వసుంధరా. అన్నింటికీ బాధ్యులైన నా వంశీ సార్ నా పక్కనే ఉండగా నాకు చింతేలా ఐరేంద్రి. వంశీని తిరిగి మళ్ళీ మా వైపుకి తిప్పుకోలేకపోవచ్చు, కానీ నువ్వు లేవన్న అబద్ధాన్ని పుట్టించి వంశీకి నువ్వు శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తాను వసుంధరా. ఐరేంద్రి, వసుంధర, మీరిక్కడేం చేస్తున్నారు? ఐరేంద్రి గారు నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఇది గుడి కదా ఐరేంద్రి గారు, ఇక్కడున్న పద్ధతుల ప్రకారమే మనం నడుచుకోవాలి కదా అని బుద్ధి చెప్తున్నాను మేడం. లేదమ్మా, ఈ వసుంధర వంశీ తన వైపు ఉన్నాడన్న పొగరుతో ధీమాతో మాట్లాడుతుందమ్మా. అది జగమెరిగిన సత్యమే కదా ఐరేంద్రి గారు, ఇందులో నేను మాట్లాడడానికేముంది? వసుంధర, తెలివిగా మాట్లాడి మా నోరుని కట్టేయాలని చూడు. చెప్పాను కదా, నువ్వు వంశీని వదిలిపెట్టి ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడి గుడిలో నిల్చుని మాట్లాడుతున్నామన్న భరోసాగా మాత్రమే ఉంది, కానీ మీరిలా అంటుంటే నాకు చాలా భయంగా బాధగా కూడా ఉంది మేడం. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వసుంధర. వంశీ నీకు దూరం అయ్యాక దిగులు పడకుండా ఉంటే చాలు. బ్రతుకు హీనమైపోయిందని నువ్వు కృంగిపోకు. నిన్నర్థం చేసుకోవడానికి నేను మాట్లాడినా జోగేంద్ర ఆల్రెడీ నీకోసం ఎదురు చూస్తున్నాడు బయట. మీరందరికీ మంచి చేసినట్టే నాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంటే ఈ ఇంటి నుండి బలవంతంగా వెళ్ళిపోయే ముందు అరచేతిలో నీళ్లు పోసుకొని అందరి మీద విసిరి శపిస్తావా ఏంటి? అయ్యో, మీరు భలేవారే ఐరేంద్రి గారు. నేను అలా ఎందుకు చేస్తాను? వంశీ సార్ గుండెల్లో నేను ఎప్పుడూ ఉంటాను. అలా చేస్తే దుష్పరిమాణం ఎదురయ్యే అవకాశం ఉంది కదా. చూసావా అమ్మా, నీ ఎదురుగానే తను వంశీ గుండెల్లోనే ఉంటానని ఎంత ధైర్యంగా చెప్తుందో. మనమే తొందరపడుతున్నాం ఐరేంద్రి. అసలు ఈ వసుంధర మీద ఆవేశపడ్డం అనవసరం. మన కోరిక బలంగా నిజమవ్వాలని ఆ భగవంతుణ్ణే కోరుకుందాం. మీరు కూడా వెళ్ళండి ఐరేంద్రి గారు, ఇక్కడుంటే అపకారం జరిగేలా ఉంది. నేను వెళ్ళనే, అసలు నువ్వు చెప్పిందే చేయను. సరే, నేనే వెళ్తాను. ఐరేంద్ర గారు, మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టేగా. మీరు పక్కనున్నా కూడా వసుంధరని ఏమీ చేయలేకపోయారు. ఏయ్, ఏంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? కాకర్ల అపర్ణాదేవి గారి కూతురితో మాట్లాడుతున్నావు. నువ్వు వర్కౌట్ అవ్వని ప్లాన్ చేసి అందరూ ఆనందంగా పక్కకి జరిగి వెళ్ళాక నాకెదురుపడి తల పట్టుకుంటావా? నన్నేం చేయమంటారు? ఆ వసుంధర దురదృష్ట జాతకురాలేమో అనుకున్నాను. ఇప్పటి నుండి అది వంశీ భార్య అనుకో. ఇదిగో, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి వాళ్ళు విడిపోయేలా ఏదైనా ప్లాన్ చేయి. వసుంధరని చంపేసినా వంశీ కూడా అది చూసి తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోతాడని ఇప్పుడే తెలిసింది. వసుంధరని హతమార్చి వంశీ పైకి పోయేలా చేస్తాను. పంతులు గారు, ఇంకా పూజకి ఎంత సమయం ఉంది? ఇప్పుడేం తొందర లేదమ్మా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక పెడదాం. అలా అయితే మనం అందరం అక్కడికి వెళ్దాం పదండి. ఎక్కడికి ఐరేంద్రి?
ఈ గుడికి రాకముందు ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికొచ్చాక కానీ దీని మహత్యమేంటో తెలియలేదు. అసలు విషయం ఏంటంటే ఈ గుళ్ళో అమ్మవారు కొలువు తీరిన ముఖ్యమైన ప్రదేశం ఒకటుంది. అక్కడున్న గోడకి పెళ్లి కాని వాళ్ళు, పెళ్లైన వాళ్ళు, పిల్లలు కలగాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మనసులో అమ్మవారిని స్మరించుకొని అక్కడున్న గోడకి భిక్షగా రూపాయి బిళ్ళ అంటిస్తే అది గనక ఊడిపోకుండా అంటుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట. రూపాయి నాణం అతికిస్తే కోరికలు నెరవేరుతాయా? అవునమ్మా, అదే ఈ గుళ్ళో తరతరాలుగా వస్తున్న ఆచారం. ఎంతో మంది మీలాంటి ప్రముఖులు ఇక్కడికొచ్చి ఈ పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే మనింట్లో కూడా కొత్తగా పెళ్లైన వంశీ, వసుంధర, ఆనంద్, అలేఖ్యులున్నారు కదా, వాళ్లతో కూడా ఈ పుణ్యకార్యం జరిపిస్తే వాళ్ళ అనుబంధం ఎన్నేళ్ల నాటిదో ఆ బంధానికున్న బలమేంటో తెలిసిపోతుంది. అత్తయ్య, నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ మనం కూడా అందరిలా ఫాలో అవుతుంటే మరీ మూఢనమ్మకంలా అనిపించట్లేదు? గోడ కాయిన్ అనిపించడం అంటే సిల్లిగా ఉంటుంది ఆనంద్. తప్పు నాయనా, మీరలా తీసిపడేయకూడదు. చాలామంది నవదంపతులు అక్కడ పరీక్షించుకొని తమ జీవితాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పంతులు గారు కూడా చెప్తున్నారు, మనం అక్కడికి వెళ్ళి మంచి జరగాలని కోరుకుందాం. అంతే వదినా, మనం అక్కడికెళ్ళి ఈ కొత్త దంపతుల అదృష్టానికి పరీక్ష పెడదాం. మీరేమంటారు? పదండి. పదండమ్మా, పదండి. ఇదే వదినా ఆ మహిమ కథ కూడా. చూడండి ఎంతమంది ఈ పద్ధతిని ఆచరిస్తున్నారో. వంశీ, వసుంధర, ముందు మీరు మనసులో దేవుణ్ణి స్మరించుకుని కాయిన్స్ అంటించండి. అలాగే అత్తయ్య. ఆగు నాన్న, ముందు చిన్నవాళ్ళైన ఆనంద్, అలేఖ్యలు కాయిన్స్ అతికిస్తారు. ఆ తర్వాత మీరు. ఆనంద్, అలేఖ్య, ముందు మీరు అతికించండి. తీసుకోండి బాబు. అంటే ఆనంద్, అలేఖ్య మనసులో అనుకున్నవన్నీ నెరవేరుతాయన్నమాట. ఖచ్చితంగా బాబు. వంశీ, ఇప్పుడు మీ వంతు. నువ్వు, వసుంధర, మనసులో భగవంతుడిని స్మరించుకుని కాయిన్స్ అతికించండి. కాయిన్స్ ఇవ్వండి. అలాగేనమ్మా. ఆగు వసుంధర, మీ బంధం ఎంత బలమైందో తెలుసుకోవడానికే ఈ పరీక్ష. ఇందులో కానీ నువ్వు వంశీకి తగని మనిషివని నిరూపించబడితే, నువ్వు అంటించే ఆ రూపాయి కాసు గోడకి పదిలంగా ఉండకుండా ఊడిపోతే, నువ్వు ఇప్పుడే ఈ క్షణమే వంశీని వదిలి వెళ్ళిపోవాలి.
ఏంటి ఐరేంద్రి ఈ తిరకాసు? రూపాయి నాణ్యం కింద పడినంత మాత్రాన వాళ్ళ బంధం శాశ్వతంగా విడిపోయినట్టేనా? ఇందులో నా కల్పితం ఏముంది వదినా? పంతులు గారు చెప్పినట్టుగానే ఇది ఒక పరీక్ష మాత్రమే. పంతులు గారు చెప్పినా మీరు చెప్తుండడం చూస్తుంటే అన్నయ్య వదిన విడిపోవాలని కోరుకుంటున్నట్టున్నారు. అసలు వాళ్ళ బంధం ఎలాంటిదో ఇప్పుడు ఆ దేవుడే తెలుస్తాడు. అలేఖ్య, వసుంధర ఈ ప్రయత్నంలో విఫలమైతే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించాం, అంతే. వసుంధర, ఎవరి మాటలు పట్టించుకోకుండా మనసులో భగవంతుణ్ణి స్మరించుకొని అంటించు. అక్కడ కాదు వసుంధరా, మీరు పెద్దవాళ్ళు కదా, కొంచెం పైన అంటించండి. పర్వాలేదమ్మా, అందులోంచి కాయిన్ తీసుకుని అంటించు. నువ్వు అతికించురాన్నా. అలాగే అమ్మా. చూసావా అత్తయ్య, అన్నయ్య వదినది ఎంత గొప్ప అనుబంధము. భగవంతుడి సన్నిధిలో మంచి తప్ప చెడు జరగదమ్మా. మీకెప్పుడు అమ్మవారి ఆశీస్సులుంటాయి. ఇక పదండమ్మా, పూజ మొదలు పెడదాం. మేమెంత కరెక్ట్గా ప్లాన్ చేసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఈ పంతులు గారు అన్నట్టు భగవంతుడి సన్నిధిలో చెడు చేయాలని చూస్తే ఇలాగే జరుగుతుందేమో. పంతులు గారు, పూజ త్వరగానే పూర్తవుతుంది కదా? ఇక్కడ అన్నీ ఏర్పాటు చేసే ఉన్నాయి బాబు, కానీ ఆ నవజాతి పూలు కూడా ఇక్కడికి తీసుకొస్తే త్వరగానే పూర్తవుతుంది. అయినా భగవంతుడికి మొక్కుబడిగా చేసే పూజలు ఇలా పరుగులు పెట్టి చేయకూడదు నాయనా. ఏమండి, ఇప్పుడు వరకు లేని ఇప్పుడెందుకా తొందర? మనకున్న ఎంతో విలువైన సమయాన్ని, ముఖ్యమైన పనులన్నీ మానుకొనొచ్చింది మీ ఆయుక్షేమం కోసం, పూజ చేయించటం కోసమే కదా. నువ్వన్నది నిజమే అప్పు, కానీ వసుంధర ఉదయం నుంచి ఏమీ తినలేదు. పూజ పూర్తయితే నైవేద్యం సమర్పించాక వసుంధరకి ప్రసాదం తినిపిస్తేనైనా కాస్త నీరసం తగ్గుతుందేమోనని. భగవత్ సంకల్పం ఉండాలి గాని కటిక ఉపవాస దీక్ష కూడా పెద్దగా కష్టం అనిపించదు బాబు. వంశీ సార్, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను.
నువ్విప్పుడు బాగానే క్షేమంగానే ఉంటావు వసుంధర. ఆయనకి ప్రమాదాలు ఎదురవుతున్నాయనే కదా మనం ఈ దీక్ష చేపట్టింది. అత్తయ్య, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? సంపూర్ణంగా ఈ పూజ జరగనివ్వండి. పూజ మొదలవ్వాలంటే ఐరేంద్రి అత్తయ్య పూలు తీసుకురావాలి కదా. వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదంటే ఎక్కడున్నారో ఏంటో. పంతులు గారు, ఇవిగోండి. ఇదిగో. ఇదేంటమ్మా, పూజలోకి వాడిపోయిన పూలు తీసుకొచ్చారు? ఈ పూజకి నవధాన్యాలతో పాటు నవజాతి పువ్వులే శ్రేష్టమని నేను చెప్పాను కదా. వసుంధరే మమ్మల్ని చేతకాని వాళ్ళలా నిరూపించడానికి మరోసారి ఇలా చేసింది పంతులు గారు. మేడం, నేనెందుకు ఇలా చేస్తాను? మీరు చేసిండ్రు వసుంధర గారు. ఈ పూలను ఇప్పుడు తీసుకొచ్చింది ఐరేంద్రి అత్తయ్య కదా. తెచ్చేదారిలోనే ఇలా చేసి ఉంటుంది. ఆనంద్, ఏంటయ్యా నువ్వు? అయినా ఇలా చేయాల్సిన అవసరం నాకే ఉంది? ఇలా నా మీద తోస్తుంది వసుంధర్ని కాపాడుకోవడానికేనని నాకు అర్థం అవుతుంది. నేనప్పుడే చెప్పాను సుచిత్ర, ఈ వసుంధరతో పూజ ప్రయాణం అనంటే ఎన్నో ఆటంకాలు అవాంతరాలు ఉంటాయని. ఇంతకీ ఈ పూలని ఇంత భ్రష్టు పట్టించింది ఎవరై ఉంటారు? ఏంటి వసుంధర, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకిదంతా సవ్యంగా జరగడం ఇష్టం లేకపోతే మధ్యలోనే దిగిపోయి ఆగిపోవచ్చుగా. ఇక్కడికొచ్చాక కూడా నా పరువు మర్యాదల్ని ఎందుకు ఈడ్చేయాలి? తన శక్తి సామర్థ్యాల్ని మనకి చూపించాలనే ఇలా చేసుంటుందమ్మా. ఎక్కడో పొరపాటు జరుగుంటుంది మేడం. మీ అక్క చేసిన పొరపాట్లని లెక్క తీసుకుని పరిశీలించుకుంటూ పోతే ఈ రోజుకి లెక్క తేలదులే అలేఖ్య. అత్తయ్య, అవతలి వాళ్ళని నిందించడం మానేసి ఇప్పుడు చేయాల్సిన పనేంటో ఆలోచిద్దాం. ఏముంది, పూజ వాయిదా వేసుకోవడమే. లేదంటే అందరం దేవుడి ముందు లెంపకాయలు వేసుకొని ఇక్కడితో ఆపేసి మళ్ళీ తిరుగుమోహం పట్టడమే. ఐరేంద్రి, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? వంశీ వసుంధర చేస్తున్న ఈ పూజ మధ్యలో ఆగడానికి వీల్లేదు. నవజాతి పూలు లేకుండా పూజ చేయించడానికి వీల్లేదని పంతులు గారు కూడా చెప్పారు కదా వదినా. అలా అని ఎవరు చెప్పారు అత్తయ్య? పంతులు గారు ఇందాక నానార్థంతోనే చెప్పారు వంశీ. పంతులు గారు, ఇక్కడ దగ్గరలో నవజాతి పూలు దొరికే అవకాశం ఉందా? ఉంది బాబు, నేను కూడా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. గుడి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నవజాతి పూలు దొరుకుతాయి. సంతోషం పంతులు గారు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ నవజాతి పూల్ని తీసుకొస్తాను. సార్, వద్దు, మీరు వెళ్ళకండి. నేనే వెళ్ళి ఆ నవజాతి పూలు తీసుకొస్తాను. అయినా ఇక్కడ కూడా నువ్వేంటి నేనేంటి వసుంధరా? నేను వెళ్ళి త్వరగా ఆ పూల్ని తీసుకొస్తాను. వద్దు వంశీ సార్, మీరు వెళ్ళడానికి ఎందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయినా ఇదంతా నా మూలంగానే కదా జరిగింది. నేనే దానికి బాధ్యత వహించి తీసుకొస్తాను. అవును బాబు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. బాబు, మీరు నవధాన్యాలతో ముడుపు కట్టాల్సి ఉంటుంది. మీ ధర్మపత్ని వెళ్ళి ఆ నవజాతి పూలు తీసుకొస్తే ఇంకా శుభం కలుగుతుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు వంశీ? తనని వెళ్ళనివ్వు. చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం ఇలా అయినా చేసుకుంటుంది. వెళ్ళు వసుంధర, వెళ్ళి నవజాతి పువ్వులు తీసుకురా.
అలాగే మేడం. వసుంధర గారు, మీకు తోడుగా మేము వస్తాం. వద్దు ఆనంద్ గారు, ఇది నా బాధ్యత. నేనే వెళ్ళి ఆ నవజాతి పూలు తీసుకొస్తాను. వంశీబాబు, వసుంధర వచ్చేస్తుందిలే. మీరీలోపు ఈ నవధాన్యాలతో ముడుపు కడుతూ ఉండండి. జ్వాల, ఆ వసుంధరని భలేగా చేశావే. ఆ వసుంధరని పోటు పొడిచి దాని శవాన్ని ఇక్కడే ఈడ్ చేయాలి.